హలో ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి చరిత్ర ఎపిసోడ్ 11. ఆకాశరాజు లేచి చూడగానే పద్మావతీదేవి అక్కడ ఉండదు. ఇంక మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించలేదు. రాజు కంగారుతో శ్రీనివాసుని ఇంటికి వెళ్తాడు. అక్కడ బయట స్వామి మరియు పద్మావతీదేవి కూర్చుని ఉంటారు. స్వామి పద్మావతీదేవితో, దేవి నువ్వు ఇలా మీ నాన్నగారికి చెప్పకుండా బయటికి రాకూడదు. మీ నాన్నగారు చూస్తే బాధపడతారు అని శ్రీనివాసుడు చెప్పడం ఆకాశరాజు వింటాడు. అమ్మ పద్మావతీదేవి, నేను మీ వివాహానికి ఒప్పుకుంటున్నాను అని ఆకాశరాజు చెప్తాడు. కానీ శ్రీనివాసుడే మీ వివాహం చెయ్యాలి మరియు మా అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి అని చెప్తాడు. విష్ణువు ఆకాశరాజుకి చెవులో చెప్పిన రహస్యం ఇదే. అంతా విష్ణువు లీల. శ్రీనివాసుడు నవ్వుతూ సరే మామగారు అని చెప్తాడు. శ్రీనివాసుని పెళ్లికి అయ్యే ఖర్చులు ఎలా చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే ధనానికి దేవుడు అయిన కుబేరుడి ఇంటికి వెళ్తాడు. కుబేరుడికి బాగా తెలుసు వచ్చింది శ్రీనివాసుని రూపంలో ఉన్న విష్ణువు అని. కుబేరుడు చెప్పండి స్వామి, మీకు ఏమి కావాలి అని అనగా శ్రీనివాసుడు నా పెళ్లి నిశ్చయం అయింది. నా పెళ్లికి ఖర్చు అవుతుంది. కాబట్టి నువ్వే నాకు అప్పు ఇచ్చి ఆదుకోవాలి అని అడుగుతాడు. సరే స్వామి అని 14 లక్షల రామ్మూర్తి నాణేలు అప్పుగా ఇస్తాడు. శ్రీనివాసుడు ఆ నాణేలు తీసుకొని ఈ కలియుగం అంతమయ్యేలోపు నీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను అని మాట ఇస్తాడు. కుబేరుడు నవ్వుతూ ఇది కలియుగం స్వామి, ఈ యుగంలో మాట ఒకటి సరిపోదు, 2 సాక్షులు ఉండి వారి సంతకాలు కూడా కావాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీనివాసుడు ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్డ్ గైస్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, బై ఫ్రెండ్స్.